అందరికీ నమస్కారం. మీనరాశి వారికి మరో 3 రోజుల్లో జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ తీరిపోయి మీ యొక్క జీవితం అనేది చాలా బాగుండబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది. అసలు ఈ రాశి వారి జాతకంలో ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో వారి జీవితం ఎలా మారిపోబోతుంది? వారికి ఉండే ఎలాంటి కష్టాల నుండి వారు బయటపడబోతున్నారు? మరి ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఆ స్త్రీ ఎవరు? ఎలా రాబోతుంది? ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి అనేది రాశిచక్రంలో 12వ రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరం ఆదాయం మీనరాశి వారికి 5, ఖర్చు అనేది 5, రాజయోగం అయితే 3 ఉంది, అవమానం అనేది 1 ఉంది. మీరు ఎంతైతే సంపాదిస్తారో అంతే ఖర్చు అనేది రాబోతుంది. అలాగే ఈ ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క ఉంగరం ధరించడం వల్ల వారికి మంచి జరుగుతుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి పుష్యరాగ ఉంగరము, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇంద్రనీలం ఉంగరము, రేవతి నక్షత్రం వాళ్ళకి పచ్చరాయి ఉంగరం ధరించడం వల్ల వీరికి మేలు కలుగుతుంది, ధనప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. అలాగే ఈ మీనరాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 5, 7, 9. అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం. ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ ఏ పనైనా స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే స్టార్ నంబర్ అనేది 3. మనం ముఖ్యంగా ఈ రాశి వారి గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా మనం ఈ రాశి జాతకులను మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుంది అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. ఒక సమస్య నుంచి బయట పడగానే ఇంకొక సమస్య అనేది ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వారికి సాధారణంగా కోపం అనేది అసలు రానే రాదు. చాలా ఓర్పుగా సహనంగా ఉంటారు. చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు. కానీ ఒకవేళ వీరికి మాత్రం కోపం వచ్చింది అంటే మాత్రం వీరిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. మ్యాక్సిమం కోపం రాకుండా ఉండడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ కోపం వచ్చిందంటే మాత్రం ఆ కోపం ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలా మాట్లాడతారనమాట. ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు మంచి మనసు తెలిసిందంటే మాత్రం వీరంత మంచివారు ఎవరు ఉండరు అనుకుంటారు. వీరంత మంచివారు ఇంకొకరు లేరు అనుకుంటారు. వీరంత బాగా ఎవరూ కూడా స్నేహం చేయలేరు అని చాలా అనుకుంటారు. వీరు చాలా కష్టపడతారు. కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు ఈ రాశి వారికి. కానీ ఎప్పుడు కూడా ఫలితం లేకుండా అలుపెరగని విక్రమార్కునిలాగా ప్రయత్నిస్తూనే ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా వీరు విశ్రాంతి తీసుకోవాలని అనుకోరు. అలా ప్రయత్నిస్తేనే మాత్రం ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారనమాట. అలాగే ఈ రాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాలు ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కాలంలో చూసుకున్నట్లయితే కనుక ప్రయాణాలు, ఖర్చులు ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఈ రాశివారి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వీలైనంత వరకు కూడా ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయాణాలు మీ గ్రహస్థితిలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటు నుంచైనా రావచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు అనేది తీసుకోబోతుంది. మార్పులకు దారి తీయబోతుందని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో ఆ మార్పులకి ఏంటి అనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం. ఈ రాశి జాతకులు ఎన్నాళ్ళుగానో కష్టపడుతూ వస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వారు ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీస్లో గుర్తించబడక చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అలా ఆఫీస్లో గుర్తింపు పొందక వీరు పడుతున్నటువంటి కస్టమర్ల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి ఈ రాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోయేటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది. ఈ రాశి వారి యొక్క లైఫ్లో ఎదుర్కొంటున్నటువంటి కష్టాల నుండి ఒక రకంగా చెప్పాలి అంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు. వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతూ ఉన్నారు. వారు వ్యాపారం చేసేటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉన్నారన్నమాట. అయితే ఇలా అనేక రకాలుగా ఈ రాశివారు చాలా అంటే చాలా ఇబ్బందులు, బాధ, మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉన్నారు. అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుండి బయటకు తీసుకురాబోతుంది అనమాట. మరి ఇంతకీ ఆ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారబోతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి. ఎక్కడో కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తం కూడా మీకే చెందబోతుంది. అది ఏదైతే ఉంటుందో అదంతా కూడా తిరిగి మీకు రావడం అనేది జరుగుతుంది. ఇలా ఆర్థికపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో కానీ ఊహించని విధంగా మీకు ఆ స్త్రీ యొక్క రాక అనేది మీకు ఎన్నో కీలకమైన మలుపులు అనేది తీసుకురాబోతుంది. ఆ స్త్రీ యొక్క రాక అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితానికి మార్చబడుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం వేచి చూస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఆవిడ రావడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు ఎందుకు పెరుగుతాయి, అసలు పెరగడంతో ఏం ఉద్దేశం ఉంది అనేది కూడా మీకు జరగబోతుంది. అలాగే మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా జరగడంతో పాటు మీరు చాలా సంతోషిస్తారు. అంటే కొంతమంది వారు అనుకున్న ప్లేస్ కనుక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి వారు ప్రతిదీ కూడా ఈజీగా అయిపోతుంది. వాళ్ళ బంధువులకి కానివ్వండి, వాళ్ళు చేసుకునే పొలాలకు కానివ్వండి, లేదంటే వాళ్ళ ఇల్లు కానివ్వండి, దగ్గరలో ఉంటే కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడు దగ్గరగా ఇల్లు రావడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్తలే రాబోతున్నాయి. ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వస్థానానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితం రాబోతుంది. సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళు పని చేసుకున్న ప్రదేశం నుండి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది కూడా రాబోతుందన్నమాట. జాబ్ నుంచి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరలో ఉండడంతో మీరే స్వయంగా వెళ్ళి మీ పొలాల్ని, మీ స్థలాన్ని, మీకు ఆదాయ వనరుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పర్యవేక్షించుకోవడానికి మీకు మంచి అవకాశం అనేది లభించబోతుంది. అలాంటి ఆ స్త్రీ రాక మీకు ఎన్నో ఆదాయ మార్గాలు చూపించబోతుంది. ఇందుకు అసలు ఆ స్త్రీ ఎవరు, ఎందుకు మన జీవితంలోకి వస్తుంది అంటే మాత్రం అందుకు మనం చెప్పలేము. కానీ ఆటోమేటిక్గా మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మన దగ్గర జాబ్ కోసం రావచ్చు, లేదా మన కింద ఏదైనా పని చేయడానికి రావచ్చు, లేదా మనకి ఇవ్వడానికి పనికి ఇవ్వడానికి రావచ్చు. కానీ
వారి మాటల వల్ల, వారి ప్రశంసల వల్ల మనకి అనేది కూడా గౌరవం అనేది దక్కుతుందనమాట. అలా వారి జీవితం వల్ల మన జీవితం కూడా ఒక స్టెప్ అనేది ముందుకు సాగిపోతూ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా వాళ్ళ గ్రహాలు మన గ్రహాలు కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ వ్యాపారంలో అభివృద్ధి అనేది చెందుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ భార్యాభర్తలు వేరే చోట పనిచేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా భర్త అనుకుంటాడు భార్య కూడా నా దగ్గరకు వస్తే బాగుండు, అప్పుడు ఇద్దరికి సేవింగ్స్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చి ఒకే దగ్గర ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వ్యాపారం ప్రదేశంలోకి ఎవరైతే వ్యాపారస్తులు కానీ ఈ రాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది కూడా వీరికి చాలా వరకు కూడా బాగా దోహదపడుతుంది. అంటే బాగా కలిసి వస్తుందన్నమాట. అలా మీ ఇంటి అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగు పెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు కూడా మారిపోయే సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఎన్నో రకాలుగా ఒక రాక అంటే ఒక స్త్రీ రాక అనేది మన జీవితంలోకి జరగబోతుంది. దానివలన మనకి తీరబోయే కష్టాలన్నీ కూడా తీరిపోతాయన్నమాట. ఆ స్త్రీ రాకతోటి మన జీవితం ఫలితం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీమూర్తి ఎవరో మీకు ఆర్థికపరమైన అభివృద్ధిని చూపించబోవడానికి, ఒకవేళ పెళ్ళైన వాళ్ళకైతే వాళ్ళ యొక్క భార్య రాక అనేది చాలా మార్పు జరుగుతుంది. అదే పెళ్లి కాని వారికైతే ఈ స్త్రీ యొక్క రాక వాళ్ళ పెళ్లి వరకు కూడా దారితీసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇలాగా ఆ స్త్రీ రాకతోటి మీ లైఫ్ అనేది కూడా మొత్తం కూడా చేంజ్ అయిపోతుందన్నమాట. చూశారు కదండి, ఒక స్త్రీ రాకతో మీ జీవితంలో ఉన్న మీ కష్టాలన్నీ కూడా ఎలా తీరబోతున్నాయో, ఆ స్త్రీ ఆశీర్వాదంతో మీ జీవితం ఎలా మారబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.